ఒక అడవిలో కోడి, కుక్క, కాకి, కోతి స్నేహంగా ఉండేవి. కోడి కష్టపడి పని చేసేది. మిగతావి ఏ పని పాట లేకుండా సోమరిగా తిరిగేవి. ఒకరోజు కోడికి మొక్కజొన్న విత్తనం ఒకటి దొరికింది. దాన్ని తన స్నేహితులకు చూపించి, ఫ్రెండ్స్, దీన్ని ఎవరు నాటుతారు అని అడిగింది. ఓ, నాకు నిద్ర వస్తోంది, నేను నాటలేను అన్నది కుక్క బద్ధకంగా. విత్తనం నాటాలంటే మట్టిని తవ్వాలి. నాకు మట్టి అంటేనే యాక్ చికాకు. అందుకే నేను నేల మీద కాకుండా గాలిలోనే తిరుగుతాను. నేను నాటనంటే నాటనుగా అన్నది కాకి చిరాగ్గా. హోస్, ఎంత చిన్న పనికి నేను చెట్టు దిగి రావాలా? నన్ను ఏదైనా పెద్ద పనికి వాడుకోండమ్మా అన్నది కోతి వెటకారంగా. మిత్రులు ముగ్గురు అలా అనేసరికి ఇక సరేనని కోడి ఆ విత్తనాన్ని నాటింది. కొన్ని రోజులకి ఆ విత్తనం నుండి చిన్న మొలక వచ్చింది. ఆ మొలకను చూసి కోడి చాలా సంతోషించింది. దానిని తన స్నేహితులకు చూపించి, ఫ్రెండ్స్, ఈ మొక్కకు నీళ్లు ఎవరు పోస్తారు అని అడిగింది కోడి. హా, అసలే రాత్రంతా మురిగి మురిగి గొంతు నొప్పట్టింది. నీళ్లు పోయడం నా వల్ల కాదు అన్నది కుక్క అరుస్తూ. నీళ్లు పోసేటప్పుడు ఒళ్ళంతా తడుస్తుంది. తడిస్తే జలుబు చేస్తుంది. నాకసలే ముక్కు దిబ్బడ. నేను నీళ్లు పొయ్యలేనుగా అన్నది కాకి తెలివిగా. అరే, ఎంత చిన్న పనికి నేను చెట్టు దిగి రావాలా? నన్ను ఏదైనా పెద్ద పెద్ద పనులకు వాడుకోండమ్మా అన్నది కోతి నవ్వుతూ. అలా చెప్పి మిత్రులు ముగ్గురు తప్పించుకున్నారు. దాంతో కోడి రోజు శ్రద్ధగా మొక్కకు నీరు పోసింది. కొన్ని రోజులకే మొక్క పెరిగి కంకి వేసింది. అది చూసి కోడి చాలా ఆనందపడింది. ఫ్రెండ్స్, ఈ కంకులను ఎవరు కోస్తారు అని మరోసారి మిత్రులను అడిగింది కోడి. ఇదిగో, అసలే నా తోక వంకరగా ఉందేంటబ్బా అని నేను తెగ ఆలోచిస్తుంటే నీకు కంకులు కోయాలా? కంకులు వెళ్ళు వెళ్ళు అన్నది కుక్క హేళనగా. ఎండలు బాగా ముదిరిపోయాయి. ఆ ఎండలో కంకులు కోస్తే నేను మరింత నల్లగా మాడిపోతాను. అందుకే నేను కొయ్యనుగా అంది కాకి తప్పించుకుంటూ. అరే, నా మాట వినండమ్మా. ఇలాంటి చిన్న పనికి నేను చెట్టు దిగి రావాలా? నన్ను ఏదైనా పెద్ద పెద్ద పనులకు వాడుకోండమ్మా. చెబితే అర్థం చేసుకోరే అన్నది కోతి నవ్వుతూ. స్నేహితులెవ్వరూ ముందుకు రాకపోవడంతో కోడే ఆ కంకులు కోసింది. వాటిని బాగు చేసి పిండి చేసింది. ఆ పిండితో రొట్టెలు చేసింది. దానిని తన మిత్రులకు చూపిస్తూ, ఫ్రెండ్స్, ఈ రుచికరమైన రొట్టెను ఎవరు తింటారు అని అడిగింది కోడి. దానిని చూడగానే వాటికి నోరూరింది. అబ్బా, ఆ రొట్టెను నేను తింటాను అంటూ కుక్క మురిగింది. నువ్వెంత మురిగినా లాభం లేదమ్మా. ఆ రొట్టె నాది అన్నది కాకి. అరే, నేను ఇందాకే చెప్పానుగా నన్ను ఏదైనా పెద్ద పెద్ద పనులకు వాడుకోమని. ఆ రొట్టెను తినడం కంటే మరో పెద్ద పని ఇంకే ఉంటది. ఆ రొట్టె నాది, ఇట్స్ మైన్ అంటూ వేగంగా చెట్టుపై నుండి దూకింది కోతి. అలా అవి మూడు రొట్టె కోసం పోటీ పడసాగాయి. అది చూసి కోడికి బాగా నవ్వొచ్చింది. ఫ్రెండ్స్, ఆగండి ఆగండి. గింజను తెచ్చింది నేను, నాటింది నేను, కంకి కోసింది పిండి చేసింది నేనే, రొట్టె కాల్చింది కూడా నేనే. మీకు అసలు ఈ రొట్టెని ఎందుకు ఇవ్వాలి? ఇది నాది, నేనే తింటాను అంటూ మొత్తం రొట్టెను లొట్టలు వేసుకుంటూ తినసాగింది. తమ మిత్రుడైన కోడికి ఏ పనిలోనూ సహాయపడనందుకు కుక్క, కాకి, కోతి సిగ్గుతో తలదించుకుని చూస్తూ ఉండడం తప్ప ఏమీ అనలేకపోయాయి. ఆ రోజు నుండి అవి కూడా కష్టపడి పనిచేయడం మొదలుపెట్టాయి. ఒక అడవిలో నక్క, కొంగ చాలా స్నేహంగా ఉండేవి. అయితే కొంగ చాలా మంచిది, కానీ నక్క మాత్రం మహా జిత్తుల మారిది. ఒక రోజు నక్క, మిత్రమా, ఇవాళ రాత్రికి మా ఇంట్లో బ్రహ్మాండమైన విందు ఏర్పాటు చేస్తున్నాను, నీవు తప్పకుండా రావాలి అని తన మిత్రుడైన కొంగను
భోజనానికి ఆహ్వానించింది. ఓ తప్పకుండా వస్తాను. మిత్రుడు పిలిస్తే రాకుండా ఉంటానా? అంటూ కొంగ సంతోషంగా ఒప్పుకుంది. ఆ రోజు సాయంత్రం నక్క భోజనం తయారు చేయడం మొదలుపెట్టింది. నక్కకు అత్యాశ ఎక్కువ. దానిని భోజనానికైతే పిలిచాను గాని ఎక్కువ తినేస్తుందేమోనని భయంగా ఉంది. పిలిస్తే ఏ బాధ, పిలవకుంటే అదిగో విందు ఏర్పాటు చేసి ఫ్రెండ్ అని కూడా పిలవలేదంటారు. అదో బాధ. ఏదెలా ఉన్నా నాలాంటి మంచోళ్ళకే బాధలు తప్పు. ఇప్పుడేం చేయాలి అని ఆలోచనలో పడింది. సడన్ గా దానికి ఒక టక్కరు ప్లాన్ తట్టి పక్కపక్క నవ్వుకుంది. అనుకున్న సమయానికి కొంగ నక్క ఇంటికి వచ్చింది. నక్క ఇంట్లోంచి మంచి మంచి సువాసనలు వస్తున్నాయి. నా మిత్రుడు నా కోసం రకరకాల వంటలు రెడీ చేసినట్టున్నాడు. గుమగుమలాడిపోతోంది అనుకుంటూ కొంగకు నోరూరింది. ఇద్దరు మిత్రులు భోజనానికి రెడీ అయ్యారు. నక్క ఇద్దరికి భోజనం చదునైన పళ్ళెలలో ఏర్పాటు చేసింది. పళ్ళెం అలా ఫ్లాట్ గా ఉండడం వల్ల కొంగ తన ముక్కుతో ఏమీ తినలేకపోయింది. ఏదో కష్టపడుతూ రుచి మాత్రం చూడగలిగింది. నక్క మట్టుకు పళ్ళెం నాక్కుని మొత్తం తినేసింది. పాపం కొంగ ఆకలితోనే ఇంటికి వెళ్ళిపోయింది. తన ప్లాన్ ఫలించినందుకు జిత్తులు మారి నక్క పడి పడి నవ్వుకుంది. అలా కొద్ది రోజులు గడిచాయి. ఈసారి కొంగ నక్కని భోజనానికి పిలిచింది. మిత్రమా, ఇవాళ రాత్రికి మా ఇంట్లో బ్రహ్మాండమైన విందు ఏర్పాటు చేస్తున్నాను. నీవు తప్పకుండా రావాలి. ఓ తప్పకుండా వస్తాను. మిత్రుడు పిలిస్తే రాకుండా ఉంటానా? రెక్కలు కట్టుకుని వచ్చి మరీ వాలిపోతాను అంటూ నక్క ఎగిరి గంతేసింది. అనుకున్న సమయానికంటే ముందే నక్క కొంగ ఇంటికి వచ్చేసింది. కొంగేళ్ళు సువాసనలతో గుమగుమలాడిపోతుంది. ఓరి నాయనోయ్, నా కోసం ఏం చేసావు మిత్రమా? ఎంత గుమగుమలాడిపోతుంది. ఇంకా ఆగడం ఎంత మాత్రం నా వల్ల కాదు. ఆ ఐటమ్స్ ఏదో తొందరగా వడ్డించేయి, లాగించేస్తాను అంటూ తొందర చేసింది. కొంగ డిన్నర్ కి సూప్ చేసింది. చేసిన సూప్ ని 2 కూజాలలో పోసి ఉంచింది. అందులోని సూప్ ని నక్క ఎలా తింటుంది? అది ఎంత ప్రయత్నించినా కాస్త కూడా తినలేకపోయింది. కానీ కొంగ మట్టుకు తన ముక్కును కూజాలోకి ముంచుకుని హాయిగా సూప్ అంతా లాగించేసింది. అలా ఆ రోజు నక్క ఆకలితో ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. ఇంటికి వెళ్ళాక నేను నా మిత్రుడి దగ్గర ఆ రోజు జిత్తులు మారి తెలివితేటలు ఉపయోగించకుండా ఉండి ఉంటే ఈ రోజు నాకు ఎలా అయ్యేది కాదు కదా అని బాధపడింది. ఈ కథలో నీతేమిటంటే మనం ఇతరులతో ఎలా ఉంటామో వారు మనతో అలాగే ప్రవర్తిస్తారు. ఒకరోజు కాపరి తన గొర్రెల మందను తోలుకుని అడవికి వెళ్ళాడు. ఆ గొర్రెలు అక్కడ ఆనందంగా గడ్డి మేయసాగాయి. ఆ గొర్రెల మందలో ఒక తుంటరి మేక పిల్ల కూడా ఉంది. అది అలా ఆహారం తింటూ తిరుగుతూ ఉంది. ఇక్కడ గడ్డి ఏం రుచిగా లేదు. కాస్త ముందుకు వెళ్తే మంచి టేస్టీ ఫుడ్ దొరకొచ్చు. ఈ మందకి చెప్పినా ప్రయోజనం లేదు. నేనే ఒంటరిగా వెళ్తాను అనుకుని మరింత దూరం వెళ్ళింది. అది అలా ముందుకు వెళుతూ వెళుతూ గొర్రెల మందకు దూరమైపోయింది. మందకు దూరమయ్యానన్న సంగతి కూడా గ్రహించుకోలేనంత ఆనందంగా ఆ మేకపిల్ల తిరుగుతోంది. అక్కడే పొంచి ఉన్న ఒక తోడేలు ఆ మేకపిల్లను చూసింది. ఆహా, భలేగా లేతగా ఉందా మేకపిల్ల. అయ్యే బాబోయ్, చూస్తుంటేనే నోట్లో నీళ్లూరిపోతున్నాయి. అది మిస్ కొట్టకుండా నేను క్యాచ్ కొట్టాలి. ఇక ఏమాత్రం లేట్ చేయకూడదు అనుకుంటూ దాని దగ్గరికి రాసాగింది. తోడేలు వస్తున్న సంగతి ఆ మేకపిల్లకు తెలియలేదు. సరిగ్గా ఆ తోడేలు తన మీదకు దూకే సమయానికి అది గమనించి భయంతో పరుగు తీయబోయింది. అయితే దానికో మెరుపులాంటి ఆలోచన వచ్చి చటుక్కున ఆగిపోయి, తోడేలు మామ, నన్ను చంపకు, నీకు పుణ్యముంటుంది. నా ఆకలి ఇంకా తీరలేదు. తీయని గడ్డి తింటే నీకు తీయని మాంసం లభిస్తుంది కదా, ఆలోచించు అన్నదది. వెంటనే తోడేలు కూడా ఆలోచనలో పడింది. ఈ పిల్ల మేక చెప్పేది కూడా పాయింటే. అది తీయని గడ్డి తింటే నాకు రుచిగా ఉన్న మాంసం దొరుకుతుంది. సరేలే, కొంతసేపు వెయిట్ చేస్తాను, వేగంగా తినేయి అని చెప్పింది. మేకపిల్ల కొంతసేపు గడ్డి తిన్నట్టు నటించింది.
ఆ తర్వాత మళ్ళీ తోడేలు దగ్గరికి వచ్చి, తోడేలు మామ, నేను ఇప్పుడే కడుపు నిండా తిన్నాను కదా, అది అరిగే వరకు అటు ఇటు గంతులేస్తాను. అప్పుడు నీకు తినడానికి ఏ కష్టమూ ఉండదు అంది. ఆ, ఈ పిల్ల మేక చెప్పేది కూడా పాయింటే. అది తినదరకపోతే దాన్ని తిన్న తర్వాత నాకు అరగదు. సరేలే, మరి కొంతసేపు వెయిట్ చేస్తాను. బాగా డాన్స్ అయ్యి. అన్నది తోడేలు. అలా గంతులేస్తుండగా మేకకు మరో కొత్త ఆలోచన వచ్చింది. దాని దగ్గరికి వెళ్ళి, తోడేలు మామ, నేను డాన్స్ వెయ్యాలంటే మ్యూజిక్ కావాలి. నా మెడలో గంట తీసి వాయిస్తుండు. నేను ఆ సౌండ్ వింటూ మరింత ఫాస్ట్ గా గంతులు వేస్తూ ఆడతాను అని చెప్పింది. ఓర్ని, ఈ పిల్ల మేక చెప్పేది కూడా పాయింటే. రిథం లేకుండా ఎవరు మాత్రం డాన్స్ చేయగలరు? తోడేలు మ్యూజిక్, మేక డాన్స్ అన్నమాట. ఓకే, స్టార్ట్ మ్యూజిక్ అని అన్నది. తోడేలు గంట తీసి గట్టిగా వాయించడం మొదలుపెట్టింది. అక్కడికి సమీపంలో ఉన్న గొర్రెల కాపరికి ఆ గంట చప్పుడు వినిపించింది. తన మేక ఏదో ఆపదలో ఉందని గ్రహించాడు. ఇక క్షణం కూడా ఆలస్యం చేయకుండా పరుగు పరుగున అక్కడికి వచ్చాడు. వస్తూనే తోడేలును తన దగ్గర ఉన్న దుడ్డు కర్రతో చావబాదడం మొదలుపెట్టాడు. ఆ దెబ్బలు భరించలేక తోడేలు అరవసాగింది. తీయని మాంసం ఏమో గాని వేడి వేడి దెబ్బలు తిన్నాను అని తోడేలు అరుచుకుంటూ పారిపోయింది. అలా ఆ చిన్న మేకపిల్ల ఆపద సమయంలో కూడా చాలా తెలివిగా ఆలోచించడంతో తన ప్రాణాలను కాపాడుకుంది. తిరిగి తన స్నేహితులతో ఆనందంగా ఇంటికి చేరుకుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి.